పంచమ వేదంగా పిలువబడే మహాభారతం ఇది ఒక పురాణ ఇతిహాసం. ఇతిహాసం అంటే నిజంగా జరగబడింది అని అర్థం. వేదవ్యాసుడు ద్వాపర యుగంలో జరిగిన వాస్తవిక సంఘటనలన్నిటినీ మహాభారతం కింద రచించారు. యుగాలు మారే కొద్దీ కాలంతో పాటు మహాభారతం కూడా పలు విధాల రూపాంతరం చెందింది. ఎన్నెన్నో అనువాదాలు కూడా వచ్చాయి. అలాంటివి ఆంధ్ర మహాభారతం, సంపూర్ణ మహాభారతం, జానపద మహాభారతం, ఇంకా ఎన్నెన్నో వచ్చాయి. వాటిల్లో వచ్చిన కథలు చాలా ఆసక్తికరమైన, నమ్మలేని నిజాల్లా ఉంటాయి. అవి జరిగాయా లేవా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. అలాంటి ఒక ఆసక్తికరమైన ఒక కథే ఈరోజు మనం చెప్పుకుందాం. అదేంటంటే భీష్ముడి యొక్క పంచస్వర్ణ బాణాలు. ఈ కథలో దుర్యోధనుడు తన శత్రువుగా భావించే తన సోదరుడైన అర్జునుడికి ఒక వరం ఇస్తాడు. అసలు ఆ వరం ఎందుకు ఇచ్చాడు? ఆ వరం ఏంటి? దాని వల్ల వచ్చిన పర్యవసానాలేంటి? ఇవన్నీ తెలుసుకుందామంటే ఈరోజు మనం కథలోకి వెళ్దాం రండి. ఆగండి, మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. కనుక నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బజావ్. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యింది. కురుక్షేత్ర యుద్ధంలోని ఆ మహామహితాత్ముడైన భీష్ముడు కౌరవుల పక్షాన వహిస్తున్నాడు. అతనిచ్చిన వాగ్దానం వల్ల కౌరవుల పక్షాన వహిస్తున్నప్పటికీ పంచ పాండవుల్ని మాత్రం ఏమీ చెయ్యట్లేదు. ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు ఒకరోజు రాత్రి సమయంలోని భీష్ముడి యొక్క కుటీరం వద్దకు వెళ్లి భీష్ముడిని ఇలా ప్రశ్నించాడు. ఓ భీష్మ పితామహ, నువ్వు యుద్ధంలో మా పక్షాన్నే వహిస్తున్నావు. అయినప్పటికీ ఆ పంచ పాండవుల్ని ఎందుకేమీ చెయ్యట్లేదు? నీకున్న శక్తి వల్ల ఆ పాండవుల్ని ఎప్పుడో హతమర్చాలి. అయినప్పటికీ నువ్వు యుద్ధంలో అలా చెయ్యట్లేదు. నువ్వు పాండవుల పక్షపాతివి. ఇచ్చిన వాగ్దానం వల్ల మా పక్షాన ఉన్నా నువ్వు యుద్ధం నిజంగా చెయ్యట్లేదు అని ఎన్నెన్నో అవమానకర మాటలని కావాలని భీష్ముడిని రెచ్చగొడతాడు దుర్యోధనుడు. దీంతో ఆవేశానికి లోనైన భీష్ముడు కోపంలోని ఒక మంత్రం జపిస్తాడు. అందులో నుంచే పంచ స్వర్ణ బాణాల్ని తీస్తాడు. అవి తీసి దుర్యోధనుడికి చూపించి ఈ పంచ స్వర్ణ బాణాలతోనే రేపటి యుద్ధంలోని నేను ఆ పంచ పాండవుల్ని హతమరుస్తాను అని చెప్పేసరికి దుర్యోధనుడు భీష్ముడితో ఇలా అంటాడు. నేను ఇప్పటికీ నిన్ను నమ్మట్లేదు ఓ పితామహ. నువ్వు అలా చెయ్యవు కనుక ఆ పంచ బాణాల్ని నాకివ్వు. రేపటి యుద్ధంలోని నేను ఆ బాణాల్ని మీకు ఇస్తాను. వీటితోనే మీరు ఆ పాండవుల్ని హతమరుద్దురు అని చెప్పేసరికి భీష్ముడు ఆ పంచ బాణాల్ని దుర్యోధనుడికి ఇస్తాడు. దీంతో ఎంతో సంతోషించిన దుర్యోధనుడు ఆ బాణాల్ని తీసుకుని తన కుటీరంలోకే వెళ్తాడు. అప్పుడే వస్తాడు అర్జునుడు. అర్జున్ని చూసి దుర్యోధనుడు, ఓ సోదరా అర్జున, నువ్వెందుకు ఇలా వచ్చావు? నువ్వు రావడానికి గల కారణం ఏంటి అని అడుగుతాడు. దాంతో అర్జునుడు దుర్యోధనుడికే చెప్తాడు. నువ్వు నాకు నాడు వరమిచ్చావు, అది నీకు గుర్తుందా అని అడిగేసరికి దుర్యోధనుడు ఆ గతంలోకే వెళ్తాడు. గతంలో ఏం జరిగిందంటే పాండవులు వనవాసంకి వెళ్ళిన సమయంలోని దుర్యోధనుడు పాండవుని హతమార్చాలని వ్యూహం పన్నుకున్నాడు. అందుకే వనవాసానికి వెళ్లి వాళ్ళ పక్కనే ఒక కుటీరం వేసుకుంటాడు. ఒకరోజు తెల్లవారుజామున దుర్యోధనుడు ఒక సరస్సులో స్నానం చేద్దామని వెళ్దామనుకుంటే అందులో ఎవరో తెలియని వ్యక్తులు స్నానం చేస్తూ ఉన్నారు. దీంతో దుర్యోధనుడు వాళ్ళతో వాగ్వాదానికి దిగి వాళ్ళతో యుద్ధమై చేస్తారు. వాళ్ళు గంధర్వులు, మనుషుల కంటే చాలా శక్తివంతమైన వాళ్ళు గంధర్వులని తెలియదు దుర్యోధనుడికి. దీంతో వాళ్ళ చేత ఓడిపోతాడు. గంధర్వులు దుర్యోధనుని హతమరుద్దామనుకున్న సమయంలోని ఇదంతా చూస్తున్న యుధిష్ఠిరుడు తన సోదరుడైన అర్జునుడికి చెప్తాడు. ఓ అర్జున, నువ్వు వెళ్ళి ఎలా అయినా మన సోదరుడైన దుర్యోధనుని కాపాడు అని. గాంధీవధారి అయిన అర్జునుడు తన గాంధీవాన్ని తీసి గంధర్వులపైనే విజయం సాధిస్తాడు. దాంతో గంధర్వులు నీకేం వరం కావాలి అని అడిగేసరికి దుర్యోధనుని చంపకుండా ఇమ్మని అడుగుతాడు. దాంతో దుర్యోధనుని కాపాడిన వాడవుతాడు అర్జునుడు. ఇదంతా అవమానం కింద భావిస్తాడు దుర్యోధనుడు. అయినప్పటికీ నా ప్రాణాల్ని అర్జునుడు కాపాడాడు కనుక నీకు ఒక వరం ఇస్తాను, కోరుకో అని అడుగుతాడు. అర్జునుడు మాత్రం నాకేం వరం వద్దు, కావాలంటే ఏదైనా సమయంలో వచ్చి అడుగుతాను,
అప్పుడివ్వు అని చెప్పి అర్జునుడు వెళ్ళిపోతాడు. అదే గుర్తు చేసుకున్నాడు దుర్యోధనుడు. దాంతో దుర్యోధనుడు అంటాడు, అయితే నీకు ఇప్పుడు ఏం వరం కావాలి అర్జున అని అడిగేసరికి అర్జునుడు దుర్యోధనుడితో, నీ దగ్గర 5 బంగారు బాణాలు ఉన్నాయి కదా, నాకు వాటిని వరం కింద ఇవ్వు అని అడిగేసరికి దుర్యోధనుడు ఎంతో ఆశ్చర్యానికి లోనవుతాడు. ఈ బాణాలున్నట్టు నాకు పితామహకి తప్ప ఎవరికీ తెలీదు, ఈ విషయం నీకెలా తెలిసింది అని ప్రశ్నించేసరికి అర్జునుడు చెప్తాడు, నాకు ఆ కృష్ణ పరంధాముడే చెప్పాడు నీ దగ్గర ఈ బాణాలున్నాయని, కనుక నువ్వు ఆ బాణాల్ని నాకు వరం కింద ఇవ్వమని నేను అడుగుతున్నాను అనేసరికి దుర్యోధనుడు ఒక క్షత్రియుడు తనిచ్చిన మాటను తప్పకూడదు. క్షత్రియ ధర్మం పాటించిన దుర్యోధనుడు ఆ 5 స్వర్ణ బాణాలని అర్జునుడికి వరం కింద ఇస్తాడు. దీంతో అర్జునుడు ఆ బాణాలు తీసుకుని వాళ్ళ కుటీరాల వైపుకై వెళ్తాడు. ఇదండి అధర్మ పక్షాన్న వహించే దుర్యోధనుడు కూడా క్షత్రియ ధర్మాన్ని వీడలేదు. తను క్షత్రియ ధర్మం వల్లే ఆ 5 బాణాల్ని తన సోదరుడైన అర్జునుడికి వరం కింద ఇస్తాడు. ఇదండి అధర్మ పక్షాన్న వహించిన దుర్యోధనుడు సైతం క్షత్రియ ధర్మాన్ని మాత్రం వీడలేదు. ఆ 5 బాణాలు తన దగ్గర ఉంటే పాండవులను చంపచ్చని తెలుసు. అయినప్పటికీ ఆ 5 బాణాల్ని పాండవులకి వరం కింద ఇచ్చిన క్షత్రియ వీరుడే దుర్యోధనుడు.